చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి రీతిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడి కలిసి స్థుతించి ఆరాధించడం, వాక్యాన్ని ధ్యానిస్తుండగా, వాక్య పరిచయం చేస్తుండగా దేవ మరి నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యం విత్తనం మా హృదయం నాటబడాలని, ఈ వాక్యం మా జీవితంలో నూతన క్రియ చేయబోతున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. విన్న వాక్యం, విత్తబడిన వాక్యం దొంగలించబడకుండా వారి రక్తాన్ని ప్రోక్షించిన అగ్నిగా ప్రకటిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడు మనకి మహిమ ఘనత కలుగును. మరొకసారి దేవుడు ఇంకొక నూతన దినము, నూతన వారము, మరి ఇంకొక అవకాశము దేవుని వాక్యాన్ని ధ్యానించే ధన్యతని మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సో తీసుకున్న అంశము ఓవర్కమ్ యువర్ ఛాలెంజెస్. మీ సవాళ్ళని మీరు అధిగమించాలి. లాస్ట్ గమనించాము, ఛాలెంజ్ హర్డిల్స్ అనేది ఈ సవాళ్ళని మీరు ఎదుర్కోవాలి. ఇప్పుడు మనము దాటుకునే అంశాలు మనం ధ్యానిస్తాం. మేము చాలా సవాలు ఛాలెంజెస్ అన్నప్పుడు ప్రతి ఛాలెంజ్ దగ్గర ప్రాబ్లం అంటాము, ఛాలెంజ్ అంటాము, దానికి ఆన్సర్ అనేది ఉంటుంది. ఏది కూడా అసాధ్యం అంటే ఏది లేదు. మనతో అసాధ్యము దేవుడు మనతో జతపరచబడితే అది సాధ్యం అవుతుంది. ఒంటరిగా కొన్ని మనం చేయగలుగుతాము, కొన్ని మనం చేయలేము. మనం ఏదైతే చేయలేము ఏం చేయాలంటే మనము దేవునితో జతపరచబడితే తన సహాయం తీసుకుంటే మనం దాన్ని అధిగమించగలుగుతాం. వీ కెన్ ఓవర్కమ్. సో టుడేస్ టాపిక్ ఇస్ ఓవర్కమ్ యువర్ ఛాలెంజెస్. సో క్రమంగా మనం గమనిస్తే దావీదు జీవితం మనం గమనిస్తాం. దావీదు లైఫ్, డేవిడ్స్ లైఫ్ మనం గమనించినట్లయితే అంటే వాట్ ఆల్ ఛాలెంజెస్ హీ వెంట్ త్రూ, ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడు, ఆ సవాల్ నుంచి ఏ విధంగా దాటుకున్నాడు అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. చాలా మంది ఉన్నారు వాక్యంలో, కానీ దావీదు అంశం ఎందుకు తీసుకున్నామంటే కంప్లీట్ లైఫ్ అంటే కొంతమంది మధ్య వయసు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మరి దావీదుని గమనిస్తే మరి చిన్న వయసు నుంచి బాలుడుగా ఉన్నప్పటి నుంచి తన వృద్ధాప్యం వరకు కూడా అనేక శ్రమ గుండా వెళ్తున్నాడు. అని ఏంటిదండి, నేను ప్రత్యేక పేరున్నా కదా, ఈజ్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవునికి హృదయ అనుసారమైన వాక్యం అంటే దేవుడే అతన్ని అంతగా ప్రేమిస్తే మరి దేవుడిని ప్రేమించిన వ్యక్తికి ఎందుకు ఈ శ్రమలు అనుకుంటాం. దేవుడు నన్ను ప్రేమిస్తే, దేవుడు నా కొరకు చనిపోతే, దేవుడు నన్ను రక్షించుకుంటే, ఒక నేను క్రిస్టియన్ అయితే, బిలీవర్ అయితే నాకెందుకు శ్రమలు, నాకెందుకు బాధ అంటే దాని గురించి ఈ ఆన్సర్ అన్నమాట. మనం ధ్యానించే వాక్యం మనకు తెలుసు, కానీ మనం ఆదివారం సంఘానికి వచ్చేది జ్ఞాపకార్థంగా కదా, దేవుని గుర్తు చేసుకుంటూ, మన క్రీస్తుని గుర్తు చేసుకుంటూ, మన కొరకు చేసే క్రియలు గుర్తు చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించడానికి వస్తున్నాం కదా. నాకైతే చాలా తెలుసు, మీకేం తెలియదని కాదు. కొన్నిసార్లు సంఘ కాపరి కన్నా, పాస్టర్ కన్నా సంఘస్థుడిగా వాక్యం ఎక్కువ తెలిసే వాళ్ళు ఉంటారు, రైట్. సో ఈరోజు మనం ధ్యానిస్తుండగా దేవుడు మనతో మాట్లాడాలని మనము నమ్ముదాం. సో వాక్యం వింటుండగా నేను ఏ స్థితిగతిలో ఉన్నానో, నేను పరిస్థితిలో ఎదుర్కొంటున్నానో ప్రతి పరిస్థితి నుంచి నేను దాటుకొని వెళ్ళగలుగుతాను. ఐ విల్ ఓవర్కమ్ ఆల్ ఛాలెంజెస్ ఇన్ మై లైఫ్ బై ద హెల్ప్ ఆఫ్ గాడ్. సో యాజ్ ఎ షెపర్డ్ బాయ్ చూద్దాం. 1 Samuel chapter 16 verse 7. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం. ఒకటి సంబంధించిన వాక్య భాగం చదువుతాను, మొత్తం స్టోరీస్ మొత్తం చదవను. As a shepherd boy, and Samuel said to Jesse, are all the young men here? And then he said, there remains yet the youngest, and there he is keeping the sheep. And Samuel said to Jesse, send and bring him, for we will not sit down till he comes here. ఫస్ట్ టైం డేవిడ్ గురించి రాయబడ్డాడంటే ఏంటంటే కీపింగ్ ద షీప్. దేర్ రిమైన్స్ ఎట్ ఎ యంగెస్ట్ పర్సన్. చూడండి, ఇంట్లో అందరూ ఒక దగ్గర ఉన్నారు, ఈ చిన్నవాడే ఒక్కడే ఒక దగ్గర ఉన్నాడు. కొంచెం అనుకుందాం,
డేవిడ్ కూడా ఇంట్లో ఉండాలనిపించిండొచ్చు. అన్న వాళ్ళు ఎవరు వెళ్తారు చూడండి, సాధారణంగా అయితే ఈ గొర్రెల కాపరి పనికి ఎవరు వెళ్తారు? ఇంట్లో పెద్దవారు వెళ్తారు. ఎందుకు? ఏదైనా బయట ఏమైనా జరిగినా కానీ వాళ్ళు కాపాడుకోవడం ఉంటారు. వాడు చిన్న వయసు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి చిన్నవాళ్ళని పంపించారు. సాధారణంగా పెద్దవాళ్ళు వెళ్తారు. పెద్దవాళ్ళతో పాటు చిన్న తమ్ముడు కూడా వెళ్తాడు. మనం చూస్తున్న సమాజంలో మనకు తెలిసిన జ్ఞానంలో పెద్దవాళ్ళు వెళ్తారు. పెద్దవాళ్ళతో పాటు అన్న నేను కూడా వస్తా, అక్క నేను కూడా వస్తా, ఏం చేస్తాము? పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళు వెళ్ళడం గమనిస్తాం. ఇక్కడ గమనిస్తే మరి రిజెక్షన్ అని చెప్పాను కానీ చిన్న వయసు నుంచే తండ్రి ఏం చేస్తాడు? దావీదుకి గొర్రెలను కాచే పని అప్పగించినాడు. తన దృష్టిలో అది చాలా పెద్ద టాస్క్ ఉండొచ్చు. అరే ఇంత దాదాపు వాళ్ళంతా 7-8 మంది అన్నదమ్ములు. సో పప్పా నువ్వు నన్ను ఎందుకు పంపిస్తావు? డాడీ నువ్వు నన్ను ఎందుకు పంపిస్తావు? నువ్వు అన్నవరం పంపించు కదా, నేను చిన్నవాడిని, నేను ఎట్లా చేస్తాను? బయట ఎవరైనా అడుగు చేతులు వస్తే నేను ఎట్లా కాపాడుకోగలుగుతాను, ఎట్లా చేయగలుగుతాను? కనీసం నాకు ఎవరైనా తోడిచి పంపి, ఇద్దరం వెళ్తాము, ముగ్గురం వెళ్తాము, అట్లా కూడా లేదు. ఒక్కడే వెళ్తున్నాడు, ఒక్కడే చేసుకుంటాడు. సో ఆయన ఉన్న పరిస్థితిలో ఏది గొనగలేదు, సనగలేదు. తండ్రి అప్పగించిన పని చిన్నదైనా పెద్దదైనా నమ్మకంగా చేసుకుంటా వెళ్ళాడు. హీ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ ఫాదర్ హస్ అసైన్డ్. తండ్రి తనకు అప్పగించిన పని ఏదైతుందో గొనగకుండా, సనగకుండా, ఇంట్లో గొడవ పడకుండా ఏం చేస్తాడు? హీ వెంట్ అండ్ డిడ్ హిస్ వర్క్. సో అనుకున్నాం ఆయన తక్కువగా చూసిండొచ్చు. నువ్వు చిన్నవాడిని, పెద్ద పెద్ద విషయాలు నీకు ఎందుకురా? వాళ్ళందరి గురించి ఏమైనా రాబట్టది? దే ఆర్ మెన్ ఆఫ్ వార్, సోల్జర్స్గా ఉన్నది. వాళ్ళు అనుకున్నాము దానికి కూడా నేను కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తాను, లైన్ ఆఫ్ కంట్రోల్లో పనిచేస్తాను, నేను కూడా నా దేశాన్ని కాపాడతాను, రక్షకుగా ఉంటాను, సోల్జర్ అవుతాను అని అడిగిండొచ్చు, రైట్? కానీ నన్ను వాళ్ళ నాన్నగారు నీ సమయం ఇంకా కాదు కదా, నాకు అన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఇంట్లో నా గొర్రెలని ఏం చేయాలంటే నువ్వు కాయాలి, నువ్వు కాపరిగా ఉండు. కానీ దావీదు తనకు అప్పగించిన పని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళడం మనము గమనిస్తున్నాం. ఏమే మొదటి సమయంలో 17వ అధ్యాయం 34 నుంచి 35 వచనం గమనిస్తాం. చూడండి, పేరెంట్స్ అప్పగించిన పని ఒక ఛాలెంజ్గా ఉండిండొచ్చు. యాజ్ ఐ టోల్డ్ ద రీజన్స్. గొనగలేదు సార్. ఫస్ట్ థింగ్ అంటే ఆ ఛాలెంజ్ అనేది ఎట్లా ఓవర్కమ్ అయినాడు? గొనగలేదు, సనగలేదు. తప్పకుండా మనం ఆ రోజు పిల్లలు ఇట్లా అట్లా ఉన్నారు, ఈ రోజు పిల్లలు కూడా అట్లా ఉన్నారు. ఆడుకోవాలనిపిస్తుంది, ఇంట్లో ఉండాలనిపిస్తుంది, బయటకు వెళ్ళబుద్ధి కాదు. కానీ ఆ సమయంలో దావీదు చెప్పిన మాట విన్నాడు. తన వయసు బహుశా 15-17 మధ్యనే ఉంటుందండి. ఇట్ వాజ్ ఎ టీనేజర్. ఆ టీనేజర్ ఏం చేశాడు? క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏం చెప్పకుండా అప్పగించిన పని చేయగలిగాడు. సో హీ ఓవర్కేమ్ హిస్ ఛాలెంజ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద షీప్ బై ఒబీడియన్స్. రెండోది గమనిస్తే మొదటి సమయంలో 17వ అధ్యాయం 34 నుంచి 35 వరకు గమనిస్తాం. And David said to Saul, your servant used to keep his father's sheep, and when a lion or a bear came and took a lamb out of the flock, I went out after it and struck it and delivered the lamb from its mouth. And when it arose against me, I caught it by its beard and struck and killed it. Your servant has killed both lion and bear, and this uncircumcised Philistine will be like one of them, seeing he has defied the armies of the living God. చూడండి, చదివిన వాక్య భాగంలో ఇక్కడ దాని గురించి ఎక్కడ రాసలేదండి. ఫస్ట్ ఏమో చూసాము, ఈ వాజ్ అ షెపర్డ్ బాయ్. మరి షెపర్డ్ బాయ్ వాళ్ళ నాన్నకేమని చెప్పినాడా? చెప్పలేదు. అన్నకి ఎప్పుడని చెప్పినాడా? చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చి చెప్తున్నాడు? ఎప్పుడైతే అవసరమో, ఎప్పుడైతే సిచ్యువేషన్ వచ్చిందో ప్రూవ్ చేసుకోవడానికి తన టెస్టిమనీ షేర్ చేస్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేల్ దేశానికి ఉన్న రాజు సౌలుతో మాట్లాడుతున్నాడు. దాని ముందు ఎక్కడ కూడా వాళ్ళ నాన్న సాధారణంగా జరిగితే ఏం చెప్తాము? నాన్నకు వచ్చి ఇంట్లో వచ్చి చెప్తాను, నాన్న ఈరోజు నువ్వు గొర్రెలు కాస్తుంటే ఎలుగుబండి వచ్చింది, లేదా సింహం వచ్చింది, నేను దాన్ని కొట్టి చంపినా అని ఎవరు చెప్పాలి? ఫస్ట్ పేరెంట్స్కి చెప్పాలి. దాన్ని ఎవరితో చెప్పుకోలేదండి. అంటే యూజువల్గా ఆయన చేసింది గొప్ప కార్యము, ఘనమైన కార్యము. కానీ ఏం చేశాడు? హెచ్చులు పోకుండా కదా,
గొప్పలు చెప్పుకోకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా ఏం చేస్తాడు? నోరు మూసుకొని తనకి దేవునికి మాత్రమే తెలుసు. తనతో పాటు ఎవరు సేవకులు లేరు, వేరే సేవకులు ఎవరు. ఆయన ఒక్కడే గొర్రెల కాపరిగా గొర్రెలను కాపాడుతున్నప్పుడు దేవుడు తనకి తోడండి గొర్రెలను కాపాడుకోగలిగాడు. సో ఆ సాక్ష్యం ఎక్కడ మనకు వచ్చింది? ఎప్పుడైతే గొలియాతు ఇశ్రాయేలు ప్రజల్ని ద్వేషిస్తున్నాడో లేదా హింసిస్తున్నాడో లేదా దూషిస్తున్నాడో ఆ సమయంలో దావీదు వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌల్తో డైరెక్ట్గా చెప్తేమని, నేను నా గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక ఎలుగుబంటిని సింహ నేను జయించగలిగినాను, దాన్ని చంపగలిగినాను. ఇది నమ్మాలా నమ్మొద్దా? సాధారణంగా అయితే ఒక వ్యక్తి కొన్ని వాడు బలాఢ్యుడు కదా, మంచి ధైర్యవంతుడు, పెద్దవాడు అంటే వాడిని నమ్ముతారు కదా. ఒక సోల్జర్ అనుకుంటే, లేకపోతే యుద్ధం చేసేవాడు, దాని చిన్న ఖడ్గం అన్నీ ఉంటాయి కాబట్టి నమ్మొచ్చు. కానీ ఈ వ్యక్తి చిన్న పిల్లవాడు మాత్రమే. 17 సంవత్సరాల వ్యక్తి, ఒక స్టూడెంట్, ఒక యంగ్ గై ఏం చేస్తాడు? రాజు, ఏ రాజు అండి? చిన్న రాజు కాదని. ఏ రాజు? హీస్ ద కింగ్ ఆఫ్ ద నేషన్ ఇజ్రాయెల్. సౌలు గురించి ఎలా రాయబడ్డది? సౌలు నిలబడితే అందరిలో కన్నా ఎత్తైన వాడు, హ్యాండ్సమ్ అని రాయబడ్డే వాక్యం. ఒక హ్యాండ్సమ్ పర్సన్, ఒక బలాఢ్యుడు ఏ విధంగా నమ్మాల్సి వస్తుంది? దావీదు చెప్పిన ప్రతి మాట కూడా నమ్మాల్సిన పరిస్థితి. మనం చెప్తేమంటాం, ఇప్పుడు నిజంగా మనం గారు చెప్పినాం అనుకోండి, అరే ఫేకరా అంటాం. ఫేకుతున్నాడు అంటే ఆ మాటలు వస్తాయి, నమ్మబుద్ధి కాదు. నువ్వేంది కుక్కనే ఎలగొట్టలేవు, కుక్కనే చంపలేవు, నువ్వు ఒక సింహాన్ని చంపడం ఏంటిది? ఒక ఎలుగుబంటిని చంపడం ఏంటిది? ఇది నమ్మసక్యమేనా? ప్రూఫ్ ఏంటిది? మీతో పాటు ఎవరైనా చూసినారా? ఈ రోజుల్లో కనీసం సోషల్ మీడియా ఉంది కాబట్టి మనం రికార్డు ఏదో ఫోటో చూపెట్టడానికి ఉంటుంది. సీసీటీవీలు అనే కెమెరాస్ అన్నీ ఉన్నాయండి, ప్రూఫ్ చూపెట్టడానికి. బట్ ఆన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ప్రూఫ్. బట్ స్టిల్ Saul has to believe what David said. డేవిడ్ నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? ఎట్లా 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 కన్సిడర్ చేస్తాడు సౌలు? ఎందుకంటే దావీదులో ఉన్న ధైర్యాన్ని బట్టి. ఎందుకు ధైర్యం చేసినాడు? ఎందుకంటే సౌలుతో పాటు ఉన్న ఎవరున్నారు? దాంతో పాటు సైనికులు ఎవ్వరు కూడా ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వెయ్యలేదు. రాజా పోతపోని నేను వెళ్ళి ప్రయత్నం చేస్తా, ఈ గొలియాతుతో యుద్ధం చేస్తాను ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇంతమందిలో ఒక చిన్న పిల్లవాడు వచ్చే మాట్లాడుతున్నాడు, నేను తనని ఎదుర్కోగలుగుతాను, నేను తనని నాశనం చేయగలుగుతాను, నేను తనని చంపగలుగుతాను, ఐ కెన్ డిస్ట్రాయ్. ఆ ధైర్యం వలన, ఆ పట్టుదల వలన తను చెప్పిన సాక్ష్యం కూడా ఇక ఏం ఛాన్స్ లేదండి. దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్ ఫర్ సాల్ నాట్ టు బిలీవ్ ఇట్. చెప్పింది నమ్మాల్సిందే. ఎందుకంటే కనీసం నువ్వు రాజుని నువ్వు ఒక అడుగు వేయలేకపోయినావు, నీతో పాటు వీలు వేయలేరు, నేను వచ్చి గొడవ పడతాను. ఎందుకు? ఏమని చెప్తున్నాడు? నా దేవుడు నాకు తోడైనాడు కాబట్టి ఈ సున్నతి లేని ఫిలిష్తుడు ఎవడు నా దేవుడిని దూషించడానికి. సో రోషం కలిగిన వ్యక్తి, నీకు దేవుని పట్ల రోషం ఉంటే నువ్వు అధిగమించగలుగుతావు. హల్లెలూయా. సైనికులకి రాజుకి రోషం లేదు, దేవుని పట్ల మన రాజ్యం పట్ల రోషం లేదు కాబట్టి ఏంటంట, వాడు 40 రోజులు, ఒక్క రోజు 2 రోజులు కాదు, కొన్నిసార్లు ఒక్కసారి 2 సార్లు తింటేనే మన చిప్పట్లేసి ఏం చేస్తాం? తిక్కలేసి వాళ్ళందరూ కొట్టడం ట్రై చేస్తాం. కానీ సౌలుతో పాటు సైనికులు 40 దివారాత్రులు ఏం చేస్తారు? 40 డేస్ అండి ఎవరు వింటున్నారు? గొలియాతు రావటము, దూషించడము, వెళ్ళిపోవటం, గొలియాతు రావటము, దూషించడము, వెళ్ళిపోతాం. ఏ ఒక్క రోజు కూడా ధైర్యం చేసి వెళ్ళలేదు. అలాంటి పరిస్థితిలో ఆఫ్టర్ 40 days an answer came through David. ఏం చేస్తాడు? దేవుడు దావీదు ద్వారా విజయం ఇవ్వాలని దావీదుని పంపించి, దావీదుని చూపెట్టి, దావీదులో రోషం ఉంది కాబట్టి కదా, నా దేవుని వరకు నేను ఏమైనా చేయగలుగుతాను, నా రాజ్యాన్ని నేను కాపాడుకోగలుగుతాను. ఎందుకు? దానికన్నా ముందు ఇప్పుడు ఎవరైనా దావీదు, డేవిడ్ ఈజ్ అనాయింటెడ్. దానికన్నా ముందు చాప్టర్ ఏమని చదివాం? సమయాలు వచ్చి అనాయింట్ చేసిన తర్వాతనే ఈ క్రియ జరిగింది. ఇప్పుడు దేని ద్వారా జయించగలడు? దావీదు అభిషేకింపబడినాడు. ఇప్పుడు అభిషేకింపబడకముందే సింహాన్ని, ఎలుగుబంటిని చంపినవాడు అభిషేకింపబడిన తర్వాత ఏం చేస్తున్నాడు?
శత్రువుని జయిస్తున్నాడు. శత్రువుని ఎదుర్కోగలుగుతాడు, శత్రువుని జయించాడు. ఎందుకు జయించగలుగుతాడు? ఎందుకంటే ఆయనకు తెలుసు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. అది మనం కొత్త నిబంధనలో చూసాం. కానీ ఆ రోజే దాని జీవితంలో నెరవేర్చబడ్డది. నేను ఒక్కడే వెళ్ళట్లేదండి. నేను నా దేవునితో జతపరచబడతాను. దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎలుగుబంటిని, సింహాన్ని నేను నా బేర్ హ్యాండ్స్, కేవలం నా చేతులతో చంపగలిగితే నేను వీళ్ళు కూడా నేను చంపగలుగుతాను అనే హృదయంలో నమ్మి నోటి ద్వారా పలికి వెళ్ళి చేస్తారు. కాబట్టి ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ స్పీక్ విత్ యువర్ మౌత్ యూ విల్ బి సేవ్డ్. ఆమేన్. రోమా 10:9లో రక్షణ గురించి రాయబడింది. కానీ ఇప్పుడు దావీదు ఏం చేశాడు? దావీదు రక్షించుకున్నాడు, రాజును రక్షించినాడు, తన రాజ్యాన్ని కూడా రక్షించింది. దేని ద్వారా? హృదయంలో ఫస్ట్ నమ్మినాడు, నోటి ద్వారా పలికినాడు. కొనుగలేదు, సరగలేదండి. హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నాడు, క్రియారూపకంగా చేసి ఏమైనా చేస్తాడు? వీరిని నేను నాశనం చేస్తాను. చెప్పిన మాట ప్రకారము దేవుని పైన ఆధారపడ్డాడు. కాబట్టి ఏం చేశాడ? హీ వెంట్ అండ్ డిఫీటెడ్ గొలియాత్. హీ ఓవర్కేమ్ సెకండ్ ఛాలెంజ్ బికాస్ ఏమిటంటే తనకి రోషం కలిగినవాడు. తన దేవుని పట్ల కొన్నిసార్లు బయట గొడవలు జరుగుతుంటారు కదా. అమ్మ నా బుద్ధులు తింటూ ఉంటారు, అమ్మని అంటారు, లేకపోతే నాన్నని అంటారు, చెడు మాటలు తింటూ ఉంటారు. పిల్లలు వినగా ఏం చేస్తారు? నువ్వు నన్ను ఏమన్నా అను, ఈ మాటలు విన కదా, నువ్వు నన్ను ఏమన్నా అనే కాదు, మా అమ్మని అనొద్దు, మా నాన్నని అనొద్దు, ఇంటి వరకు వెళ్ళద్దు. ఎందుకంటాము? రోషం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? మన పేరెంట్స్ లేదంటే మన ఫ్యామిలీ వైపు ఏ మాట కూడా మనము ఎత్తి తిట్టనివ్వము, మాట్లాడుతున్నాము. సో అదేవిధంగా దాన్ని కూడా వెళ్ళి నా దేవుని చూడండి, నిన్ను తిట్టినా పర్వాలేదు, మా అన్నలను తిట్టినా పర్వాలేదు, నా రాజ్యం ఏమన్నాను పర్లేదు, కానీ నువ్వు నా దేవుని విషయంలో దూషించినావు కాబట్టి నేను నిన్ను నాశనం చేస్తాను. సో మనం దేవుని పట్ల రోషం కలిగినట్లయితే, ఇఫ్ యు ఆర్ జెలస్ ఫర్ గాడ్, ఇఫ్ యు ఆర్ జెలస్ ఫర్ గాడ్, నువ్వు రోషం కలిగినట్లయితే తప్పకుండా దేవుని కొరకు నువ్వు నిలబడతావు, దేవుని విషయంలో నువ్వు అధిగమిస్తావు. You will overcome your challenges when you stand for God. First instance we have seen he was obedient to his parents. తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు కాబట్టి ఎలుగుబంటిని, సింహాన్ని జయించగలిగాడు. కొనగలేదు, సరగలేదు, అప్పగించమని నమ్మకంగా చేస్తున్నాడు. ఆ నమ్మకంలో ఛాలెంజెస్ వచ్చినాయి. ఆ ఛాలెంజెస్లో దేవుడు తనకు సహాయం చేసి ఏం చేస్తున్నాడు? అధిగమించేలా చేస్తాడు. He was able to overcome that challenge. He was able to overcome this challenge. మూడవగా గమనిస్తే 1 Samuel chapter 18 verse 8 నుంచి గమనిస్తాం. 8 నుంచి 10 వరకు. 1 Samuel chapter 18 verses 10, 8, 9, 10. Then Saul was very angry, and the saying displeased him, and he said, "They have ascribed to David 10,000s, and to me they have ascribed only thousands. Now what more can he have but the kingdom?" So Saul eyed David from the day forward. And it happened on the next day that the distressing spirit from God came upon Saul, and he prophesied inside the house. So David played music with his hand as at other times, but there was a spear in Saul's hand. And Saul cast the spear for his head. I will pin David to the wall, but David escaped his presence twice. ఇక్కడ గమనిస్తే ఏమైందండి? దావీదు గొలియాతుని చంపిన తర్వాత బరాతు తీస్తున్నారు, ఊరేగింపు తీస్తున్నారు. ఊరేగింపు తీసినప్పుడు అక్కడ స్త్రీలందరూ ఏమో మాట్లాడుతున్నారు? దావీదు 10,000 మందిని హతమార్చను, సౌలు 1000 మందిని హతమార్చను. ఆ మాట విన్న వెంటనే ఇప్పుడు రాజు ఏమైంది? సంతోషించాలి, పోతపోని ఆయన చేసింది నిజమే అక్కడ. కానీ సౌలు సంతోషించకుండా దేవుడి మీద పగబెట్టుకున్నాడు. ఎందుకు?
ఇట్లా 10,000, 20,000, 30,000, లక్ష మంది చెప్పుకుంటే నన్ను రాజుగా తీసేస్తారు, నా సింహాసనానికే దొంగలించబడ్డది కాబట్టి నేను దావిని హతమార్చాలనుకున్నాడు. దాని వచ్చి సౌలు జీవితం ఏం చేశాడు? దురాత్మతో నింపబడినప్పుడు ఆయన పాటలు పాడుతున్నాడు, గిటార్ ప్లే చేస్తాడు, దురాత్మని వెళ్ళగొడుతున్నాడు. సో మంచి చేస్తున్నా కూడా ఏం చేస్తాడు? బల్లముతో చంపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాక్యం అనుసరిస్తుంది, ఆయన తప్పించుకునేవారు. దేవుడు దావీదుతో ఉన్నాడు కాబట్టి ఆయన 2 సార్లు తప్పించబడ్డాడు. మేలు మన చాలా మన వ్యక్తిగత జీవితంలో మనము మేలు చేస్తున్నప్పుడు కూడా మనము అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. మన స్కూల్ కానీ, కాలేజ్ కానీ, వర్క్ ప్లేసెస్ కూడా నేను ఎంత మంచి చేసినా నన్నే తిడుతున్నారు, నన్నే అంటున్నారు, నన్నే తక్కువ చూస్తున్నారు, నేనే కార్నర్ అవుతున్నాను, ఇవన్నీ సమస్యలు వస్తాయి. మంచి చేసినప్పుడు జరిగినప్పుడు వెన్ యూ ఆర్ ఫెయిత్ఫుల్ యూ విల్ ఓవర్కమ్. స్టోరీ మొత్తం తెలియదు కానీ ఆ క్రమంగా చూడండి, మంచి చేసిన ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు. పేరెంట్స్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు. వీ విల్ ఫేస్ ఛాలెంజెస్ బట్ వీ ఆల్సో విల్ ఓవర్కమ్. సవాలు ఎదుర్కొంటాము, సవాలు మనము అధిగమించగలుగుతాము. వీ విల్ ఓవర్కమ్ ఆల్ ఛాలెంజెస్. ఇక్కడ ఏమైనా గమనిస్తాము, డేవిడ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ సాల్ ట్వైస్. శత్రు నుంచి కాపాడే బాధ్యత దావీదు కాదు, దేవుడిది. దేవుడు బాధ్యత తీసుకున్నాడు కాబట్టి. ఎందుకు తీసుకున్నాడు? దావీదు అప్పటికే అభిషేకింపబడిన వ్యక్తి. ఎందుకు అభిషేకించాడు? సౌలు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా దేవుడు నియమించాడు కాబట్టి. రాజుని చంపడానికి లేదండి. అలాగే టచ్ నాట్ ది అనాయింటెడ్ వాక్యం సెలవిస్తున్నది, నా అభిషేకుని మీరు తాకొద్దు. సో అభిషేకించబడినట్లు సౌలుకి తెలియదు కానీ దేవుడు తెలుసు. దేవుడు అభిషేకించబడిన వ్యక్తిని కాపాడుతూ వచ్చినాడు. God took the responsibility to save David from the hands of Saul. సో నువ్వు నేను దేవుని బిడ్డలమైనట్లయితే తన వెల చెల్లించి కొనుక్కున్నాడండి. దావీదు కొనబడలేదు. God did not pay the price for David, but still God saved David. So ఈరోజు when Jesus paid a price for you and for me, he will definitely save. Hallelujah. వెల చెల్లించి కొనుక్కున్న దానికన్నా ఫ్రీగా వచ్చింది వేరే, వెల చెల్లించి కొనుక్కున్నది వేరే. అనుకుందాం డేవిడ్ ఫ్రీగా వచ్చినాడు. God didn't pay a price for David. God chose David, God chose me. But God paid a price for me. So he loves me and he will save me. ఎక్కడి నుంచి? From the hands of the enemy. శత్రువు చేతుల నుంచి నన్ను కాపాడే సామర్థ్యత దేవుడికి ఉన్నది. దేవుడు కాపాడుతాడు. సో నా బాధ్యత, మన బాధ్యత అంటే జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్, లీన్ ఆన్ గాడ్, టేక్ ది హెల్ప్ ఆఫ్ గాడ్ నో మ్యాటర్ వాట్. ఏది ఏమైనా నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. కాబట్టి నేను భయపడను, నేను జడియను. సాంస చాలాసార్లు రాయబడ్డది, డు నాట్ ఫియర్, ద లార్డ్ ఈస్ విత్ యూ. బలాఢ్యుడని పిలుస్తున్నాడు. చిన్నతనం నుంచి ఏం నేర్చుకోలేదని, కానీ దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి దావీదు అనేక విషయాలు కూడా అందరినీ జయిస్తూ అధిగమిస్తూ వస్తూనే ఉన్నాడు. మొదటి సమయాలు 17వ అధ్యాయము 49-50. Chapter 17, verse 49 and 50. ఇంతకుముందు ఏం చెప్పినాను? మనం చేయగలిగింది మనం చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. దావీదు ఏం చేయాలి? దావీదు నాన్నగారు చెప్పిన మాట విని కేవలం వెళ్ళి గొర్రెలను కాయాలి. గొర్రెలకు ఏదైనా ఇబ్బంది వస్తే దేవుడు కాపాడేవాడు. సో ఇక్కడ గమనిస్తే దావీదు ఏం చేయాలి? గొర్రెని జయించాలంటే దావీదు పని ఏంటిది? రాళ్ళు ఏరాలి, వరుసలో రాయి పెట్టాలి, తిప్పి విసిరాలి. ఆ రాయి ఎవరికి తాకాలి, ఎక్కడ తాకాలని దేవుడు ఏమి ఇష్టం కాబట్టి కదా అనుకున్నా. కొన్నిసార్లు పర్ఫెక్ట్ షాట్ కొట్టినా కానీ తప్పించుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? తన గురించి ఏమి రాయబడ్డది? గొలియాతు గురించి తల నుంచి కాలి భాగం వరకు కూడా ప్రొటెక్షన్ ఉన్నదండి.
ఒకే ఒక చోట ప్రొటెక్షన్ ఏం లేదు, నొసటి మీద ప్రొటెక్షన్ లేదు. కాబట్టి దేవునికి తెలుసు ఇక్కడ తాకితే మనిషి చనిపోతుంది కదా. రాయి చేతి తాగినా కాలి తాగినా కొంచెం బొబ్బలు వస్తే లేకపోతే కొంచెం వాయొచ్చు, కానీ చనిపోడు. కానీ తలకి దెబ్బ తాకితేనే చనిపోతుంది. ఎందుకు హెల్మెట్ వేసుకుంటాము డ్రైవ్ చేసేటప్పుడు? హెల్మెట్ లేకుండా హెల్మెట్ ఒకటే మనం కాపాడుకోవడం చేసుకుంటాం, కానీ చేతులకి కాలు కానీ ఎలాంటి ఘాట్స్ వేసుకోము. ఎందుకు? దెబ్బలు తాకుతాయి కానీ మనం చనిపోము. కాళ్ళకు చేతులకి వెళ్ళదు. తలకి దెబ్బ తాకితే చనిపోతాం కాబట్టి హెల్మెట్ వేసుకుని, అది కూడా ఫుల్ హెల్మెట్ వేసుకునే వెళ్ళాలి. మరి అక్కడ గొర్రెలు ఏం చేస్తాడు? నొసటి కనిపించేలా వేసుకున్నాడు, ఫోర్ హెడ్ కనిపించేలా వేసుకున్నాడు. కాబట్టి వెన్ డేవిడ్ త్రూ దట్ స్టోన్, రాయి ఇస్తున్నప్పుడు కరెక్ట్గా వెళ్ళి ఎక్కడ చదివిందంట గొర్రెకి తాకింది. ఆయన వెంటనే కింద పడి చనిపోయాడు. దావీదు ఏం చేస్తాడు? Therefore David ran and stood over the Philistine, took his sword and drew it out of his sheath and killed him, cut off his head with it. And when the Philistines saw that their champion was dead, they fled. Hallelujah. నీ శత్రువుని జయించినప్పుడు అందరూ చూస్తారు, నీ దగ్గర నుంచి పరిగెత్తి వెళ్తారు. అనుకున్నాం గొలియాతు చనిపోతే వాళ్ళందరూ లేరా? వాళ్ళందరూ సైన్యమే కదా. సైన్యం కూడా వచ్చి వీళ్ళతో గొడవడవచ్చు, కొట్లాడవచ్చు, యుద్ధం చేయవచ్చు. ఒక్కడిపైన భరోసా ఉంచినారు. ఆ గొలియాతు కింద పడంగానే ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు? భయభ్రాంతులైనారు, పరిగెత్తి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక గొలియాతు చూశారు, భయభ్రాంతులైనారు, ఒక్క అడుగు ముందు వేయలేదు. కానీ ఎప్పుడైతే శత్రువుని ఓడించినారో ఇప్పుడు ఎవరు పరిగెత్తుతున్నారు? భయంలో ఉన్నవారు ధైర్యం కలిగినారు, ధైర్యం ఉన్నవారు భయపడి పారిపోతున్నారు. ఎప్పుడు రివర్స్ అయింది? ఇంతకుముందు ఒక పాట కదా, కథ మొత్తం మార్చగలరు, ఏమైనా చేయగలరు కదా. వాళ్ళు ఎవరు నమ్మలేదని ఏమైనా చేయగలరు అని దావీదు ఒక్కడే నమ్మినాడు. దేవా, ఈ పరిస్థితిలో నువ్వు ఏమైనా చేయగలవు. ఏమైనా చేయగలవాలంటే నువ్వు దేవుడితో సహకరించాలి. నీ ద్వారానే దేవుడు ఆ పరిస్థితిని అధిగమిస్తాడు. నీ ఇంట్లో కూర్చోబెట్టి నీ ఛాలెంజెస్ అని తీయండి, నీతోనే ఛాలెంజెస్ ఓవర్కమ్ చేపిస్తాడు. నీకేమైనా ప్రాబ్లం వచ్చినా, నీకేమైనా ఇబ్బంది ఉందా, నీకు ఏదైనా సవాలు ఎదుర్కొంటావా, నీతోనే ఆ సవాలు అధిగమించగలుగుతావు. దావీదు ఇంట్లో ఉండు, నా ఆత్మని మీ పెద్ద ఆయన పైన కుమ్మరిస్తా, మీ పెద్ద ఆయన వెళ్ళి కొట్లాడతానని చెప్పట్లేదండి. You came with a purpose, you came with a desire. What I will do, I will pour out my spirit on you. నా ఆత్మని నీ పైన కుమ్మరిస్తా, నువ్వు వెళ్ళి గొలియాతుతో యుద్ధం చేయి, గొలియాతుని నువ్వు జయించగలుగుతావు. దేవుడు కథ మొత్తం మార్చేవాడు. నేను ఏమైనా చేయగలను. ఆ ఏమైనా దాంట్లో చిన్నదే ఉండొచ్చు, పెద్దదే ఉండొచ్చు. ఎర్ర సముద్రము దాటించగలుగుతాడు, ఎరికో గోడలు కూర్చగలుగుతాడు, గొలియాతుని చంపగలుగుతాడు. ఆ 200 నక్కలను పట్టుకొని తోకతో కట్టించే సామర్థ్యత, ఆత్మని కుమ్మరించే ఏమైనా చేయగలరు. చిన్నదన్నా పెద్దదైనా ఈ క్యాన్ డూ ఎనీథింగ్. అందుకే వాక్యం ఏం కాబట్టి సమస్తము సాధ్యం. ఆల్ దాంట్లో ఏమన్నది? ఆల్ అంటే అన్నీ అండి, చిన్నదా పెద్దదా కష్టమా నష్టం ఏం లేదు. వెన్ వి సే ఆల్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. సో దావీదుని ఆ విధంగా వాడు ఎప్పుడంటే ఇన్ హిస్ యంగ్ ఏజ్, పిల్లవాడిగా దేవుడు తనని సాయం చేసినాడు, యవనస్తుగా దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. అభిషేకింపబడినప్పటి నుంచి ఆయన రాజుగా తిరిగి ఆయనని అధికారంలోకి వచ్చేంత వరకు దాదాపు 15-20 సంవత్సరాలు ఆయన భయభ్రాంతంతో పరిగెత్తుతూనే ఉన్నాడు. ఎందుకు? సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దావీదు పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ 20 years he has to wait for him to finally officially become a king. అభిషేకింపబడిన వెంటనే ఆయన రాజు అవ్వలేదు. ఎందుకు? రాజు స్థాయిలో రాజు సింహాసనం సౌలు కూర్చున్నాడు కాబట్టి, సౌలు చనిపోయిన తర్వాతనే ఇంకొకరు వచ్చి కూర్చోవాలి. సో దేవుడు సౌలు ఇమ్మీడియట్గా చెప్పలేదండి. బహుశా అనుకున్నా మారుతాడు అన్న ఆలోచనతోని ఇంకా ఛాన్సెస్ ఇస్తూనే వచ్చాడు, కానీ ఎప్పుడు మారలేదండి. తప్పుల పైన తప్పులు దేవుడికి వ్యతిరేకంగా చేసుకుంటూనే వెళ్ళినాడు. కాబట్టి దేవుడు తనని సంపూర్ణంగా తృణీకరించాడు. ఐ రిజెక్టెడ్
సాల్ టు బీ అ కింగ్. రిజెక్ట్ చేసిన తర్వాతనే ఇంకొకరిని ఎన్నుకున్నాడు. ఒక వ్యక్తి ఉన్నట్టు ఇంకొక వ్యక్తిని ఎన్నుకోలేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, బట్ గాడ్ రిజెక్టెడ్ సాల్ ఇస్ వాట్ ద వర్డ్ సేస్. ఆఫ్టర్ రిజెక్షన్ ఓన్లీ గాడ్ chose another king David for the children of Israel. Amen. సో ఇక్కడ ఏమైనా గమనించాము, యవన కాలంలో కూడా యవన కాలంలో కూడా ఈ ఆల్మోస్ట్ 30 years అండి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే when he was 15 he killed Goliath. 15 నుంచి ఇంకా 30 years వచ్చేంత వరకు కూడా ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ఎవరు భయంతో? సౌలు భయంతో. దేవుడు చేశాడు, సౌలుని కూడా తొలగించిన తర్వాత దావీదు రాజుగా నియమించాడు. దావీదు దాదాపు 40 సంవత్సరాలు 40 years డేవిడ్ రూల్డ్ ఓవర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జూడా. హీ బికేమ్ ఎ కింగ్. ఒక బెంచ్ మార్క్ వదిలాడు. ఎవరిలాగా ఉండాలంట? ఉంటే కింగ్ డేవిడ్ లాగా ఉండాలి. దాని తర్వాత వచ్చిన ప్రతి రాజులను గమనిస్తే రైట్, చిల్డ్రన్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ కింగ్స్ ఆఫ్ జూడా మొత్తం మంది దాదాపు 40-70 మంది ఉంటారు. చాలామంది ఉంటారు, కానీ 10 మంది కానీ ఎక్కువ మంది రాజులు దేవుని దృష్టిలో నమ్మకంగా లేరండి. ప్రతి రాజు రావటము, దేవుని దృష్టి చెడుతనం చేయడం, దేవుడి వల్ల నాశనం చేయడం. చాలా కొద్ది మంది దేవుని విషయంలో ఏమన్నారు? జాగ్రత్తగా ఉన్నారు, దేవునికి ఇష్టంగా జీవించారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రాజు దాని తర్వాత వచ్చిన ప్రతి రాజు కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు. They did not do what David has done. But David left a benchmark. ఒక ముద్ర వదిలి వెళ్ళినాడు. ఉంటే డేవిడ్లా ఉండాలి. ఎందుకు? అన్ని విషయాలలో కూడా దేవుని దృష్టిలో నమ్మకం ఉన్నాడు, శ్రేష్ఠుడుగా ఉన్నాడు కాబట్టి. He was faithful in all things. అప్పగించిన ప్రతి పని చేస్తాడు. ఎందుకు? అన్ని విషయాలు ఆయనకు ఎంత ధైర్యం వచ్చినా, ఎంత వయసు పెరిగినా, ఎన్ని యుద్ధాలు గెలిచినా అని అనుకుందాము, ఆల్మోస్ట్ ఒక 40 యుద్ధాలు చేసిన అనుకుందాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఒక 10 యుద్ధాలు ఏం చేస్తాము? గెలిచేంత వరకు, ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు కూడా మనం దేవుని పైన ఆధారపడతాం. ఒక అలవాటు అయిపోయింది అనుకోండి, గెలవడం అలవాటు అయిపోతే ఏం చేస్తాము? క్రమక్రమంగా మనము మర్చిపోతాము. ఎవరు మర్చిపోతాము? దేవుని సహాయం తీసుకోవడం మర్చిపోతాం. కానీ దావీదు ఆ విధంగా చేయలేదు. 40వ యుద్ధం కూడా, అంటే 39 గెలిచినా కానీ ఆ 40వ యుద్ధంలో కూడా దేవుని పైన ఆధారపడి దేవుని సహాయం తీసుకొని వెళ్ళినాడు. దట్ ఈస్ ద రీజన్ గాడ్ సెడ్, యు ఆర్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయం అంటే ఏంటిది? నువ్వు చిన్నవాడమైనా పెద్దవాడమైనా, నీ జాబ్లో కొత్తవాడమైనా, చాలా ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ అన్ని విషయాలలో నువ్వు నా పైన ఆధారపడితే నేను నిన్ను నడిపిస్తా. అన్ని విషయాల్లో నాకు సహాయపడుతూ వచ్చినాడు. అన్ని విషయాలు తనతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? దావీదుని ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. వి సా హిస్ చైల్డ్హుడ్, అంటే వాళ్ళ ఎంగేజ్లో చూసినాము. యవ్వన కాలం ఏ విధంగా సౌలు నుంచి దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిగెత్తుతున్నాడు. ఆ 15-20 years కూడా సౌల్ని చంపే ఆపర్చునిటీస్ అని చాలా వచ్చినాయండి. ఆల్మోస్ట్ 3 times డేవిడ్కి సౌల్ని చంపే ఆపర్చునిటీ వచ్చింది. కానీ డేవిడ్ ఏమన్నాడు? నేను ఈయన అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి నేను నా చెయ్యి తన పైన చాపను కదా. జస్టిస్ ఎవరిస్తారు? న్యాయం ఎవరు తీరుస్తారు? దేవుడే తీర్చేవాడే. నేను సౌల్ని దేవుని చేతకు అప్పగిస్తాను. నాశనం చేస్తే దేవుడే నాశనం చేయాలి, నాకు అట్లాంటి అర్హత లేదు. డేవిడ్ డిడ్ నాట్ డు. మరి తనతో ఉన్న సైనికులు కూడా, దావీదు కేవలం నాకు జస్ట్ ఒక ఆన్సర్ చెప్పు, అను చెప్పేస్తా, యు జస్ట్ సే, ఒకే దెబ్బకి నరుతాన మాటలు కూడా ఉన్నాయి. కానీ దావీదు అన్నాడు, ఆయన అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి మనము తన పైన చేయి చాపడానికి వీలు లేదు. బికాస్ డేవిడ్ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకంలో ఉన్న ప్రాముఖ్యత దావీదు ఎరిగినవాడు కాబట్టి ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా తన ఏ పని చేయలేదు. ఇంకా క్రమంగా గమనిస్తే రెండో సమయంలో 11వ అధ్యాయం
11వ అధ్యాయంలో ఒక సంఘటన కదా. ఏంటిది అది? దావీదు ఎప్పుడైతే ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళాలో, యుద్ధం చేయడానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయి ఎక్కడికి వెళ్ళినంటే పైన ఇంటి పైన కప్పు దగ్గరికి వెళ్ళి ప్రహరీ గడి దగ్గరికి వెళ్ళి ఎవరు చూస్తాడు? బత్షెబ స్నానం చేయడం చూసి ఆయన పాపంలో పడిపోవడం గమనిస్తున్నాడు. ఏమైనా దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్. వెన్ కింగ్స్ గో అవుట్ టు వార్, రాజులు యుద్ధం చేయడానికి వెళ్ళాల్సిన పరిస్థితిలో దావీదు ఇంట్లో ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడో మా కారణం తెలియదు. ఇన్నిసార్లు వెళ్ళా, ఒకసారి ఉండిపోదాంలే కదా, నా వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎట్లా జయిస్తారు అన్న ఆలోచనతో ఉండిపోయి ఉంటాడు. కానీ ఉండిపోయిన కారణంగా పాపంలో పడిపోతే మనం గమనిస్తున్నాం కదా. ఒకటేంటిది? ఒకటేమో వ్యభిచారం చేస్తాడు, ఇంకొకటి హత్య చేస్తాడు. ఏమే? ఒకటేమో భార్యను దొంగలిస్తాడు, ఇంకొకటి భర్తని చంపడము మనం గమనిస్తాం. సో ఎవరండి? హూ ఇస్ దట్ పర్సన్? ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి. దావీదు అంటే అందరూ భయపడే వ్యక్తి, దావీదు అంటే అందరూ గౌరవించే వ్యక్తి. దావీదు ఎక్కడ ఉన్నాడు? అందరి దృష్టిలో హై స్టాండర్డ్ ఉన్నాడు కదా, బెస్ట్ పర్సన్ లాగా ఉన్నాడు. భయపడేవాళ్ళు, దేవుని భయభక్తులు దావీదులో చూసినారు. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఏం చేస్తాడు? చేయకూడదని చేస్తాడు. మామూలు ప్రజలు చేసాడంటే నడిచిపోతుంది, తప్పే, కానీ కన్సిడర్ చేయకూడదు. కానీ హై స్టాండర్డ్లో ఉండి ఏం చేస్తాడంట? పాపంలో పడిపోయిన పరిస్థితిలో మనం గమనిస్తాం. హీ ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్ నౌ. యవ్వన కాలంలో లేడండి. వివాహం కాకముందు చేయట్లేదు, వివాహం అయిన తర్వాత భార్య పిల్లలు ఉన్నాక కూడా ఆ పరిస్థితిలో పడిపోయిన స్థితిగతులను గమనిస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ 11వ చాప్టర్లో ఆ సంఘటన రాయబడ్డది. 2 Samuel chapter 12 verse 13. రెండో సమయం 12వ అధ్యాయంలో మనము నాతాను వచ్చి దావీదుతో మాట్లాడటము, దావీదుకి తను చేసిన తప్పు చెప్పడం అనే అంశాన్ని మనం గమనిస్తుంది. కానీ క్లుప్తంగా గమనిస్తే verse 7 ఒకసారి నేను చదివితే గమనించండి. 2 Samuel chapter 12 verse 7 onwards. Then Nathan said to David, "You are the man. Thus says the Lord God of Israel, I anointed you king over Israel, and I delivered you from the hand of Saul. I gave you your master's house and your master's wives into your keeping, and gave you the house of Israel and Judah. And if that has been too little, I would have given you much more. Why have you despised the commandment of the Lord to do evil in his sight? You have killed Uriah the Hittite with the sword. You have taken his wife to be your wife, and have killed him with the sword of the people of Ammon. Now therefore the sword shall never depart from your house, because you have despised me and taken the wife of Uriah the Hittite to be your wife. Thus says the Lord, behold, I will raise up adversity against you from your own house, and I will take your wives before your eyes, and give them to your neighbor, and he shall lie with your wives in the sight of the sun. For you did it secretly, but I will do this thing before all Israel, before the sun." So David said to Nathan, "I have sinned against the Lord." And Nathan said to David, "The Lord also has put away your sin. You shall not die." ఉపమానం చెప్పినప్పుడు దావీదు ఏమన్నాడు? ఇలాంటి వ్యక్తి బ్రతకడానికి వీలేదు, చంపేయాలన్నాడు. చంపేయాలన్నాక నేనేమన్నాడు? ఆ వ్యక్తిని నువ్వే. దావీదు ఏమనుకుంటాడు? నేను చేసేటప్పుడు నాకు తప్ప ఇంకెవరు తెలియదు అంటున్నాడు. కానీ దేవుడు నాతాని ప్రవర్తన పంపించి తనకి చెప్తున్నాడు. డైరెక్ట్ దేవుడు మాట్లాడచ్చు కదండి, మాట్లాడట్లేదు. ఈ సెంట్ ఇస్ ప్రాఫెట్ టు డేవిడ్. దావీదు చేసే తప్పు తనకు తెలియపరిచి ఎప్పుడేమన్నాడు?
నువ్వు అడిగిందల్లా ఇచ్చినాను. నేను అభిషేకించిన, సౌలుని తొలగించిన, నేను రాజుగా చేసిన, అన్నీ ఇచ్చిన కాదు. ఇంకా నీకు సరిపోకపోతే నేను ఐ వుడ్ హ్యావ్ గివెన్ మచ్ మోర్ అని, అంటే ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ, నేను నీకు ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని ఇవి సరిపోకపోతే. కానీ ఒక వ్యక్తిని చంపినావు, తన భార్యను దొంగలించినావు. ఏమన్నాడు వాక్యము చూడండి. నా ఉద్యాన్సర్ కాబట్టి కేవలం ఆశీర్వదిస్తా శపించని చెప్పట్లేదు. ఏమని శపించినాడు? ఈ ఖడ్గము లేదంటే ఈ కత్తి నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోదు. తన ఫ్యూచర్ లైఫ్ ఏమైనా గమనిస్తాము, అన్నదమ్ములు కొట్టుకొని చనిపోవడం కూడా గమనిస్తాం. ఈవెన్ ఈయన ఏదైతే వ్యభిచారం చేస్తాడో తన ఇంట్లోనే వ్యభిచారం జరిగింది. అమ్మను తామతో పడుకోవడం గమనిస్తున్నాం. తన తప్పు చేస్తాడు, దేవుడు వాక్యం అనుసారంగా నీ ఇంట్లోనే తప్పు జరుగుతుంది. నీ ఇంట్లో వాళ్ళ కొట్టుకు చేస్తారు, నీ పిల్లలు నీకు గౌరవం ఇవ్వరు. సొంత కొడుకు అబ్షలోము తండ్రిని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాడు. దేవుడు క్షమించినాడు, కానీ ఏం చేస్తాడు? కొన్ని శిక్షలు తప్పుకొని అనుభవించాలి. ఆ 13 వచ్చిన వాక్యం ఏం రాబట్టే చూడండి. సో డేవిడ్ సెడ్ టు నేథన్, ఐ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ ది లార్డ్. అండ్ నాథన్ సెడ్, డేవిడ్, the Lord also has put away your sin. You shall not die. దానికి ఏం భయపడుతున్నది? చనిపోతాను, నా చావు దగ్గరకు వచ్చిందిరా అనుకున్నాడు. చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు, కానీ వాక్యం ఏం తెలిస్తే ఆయన పశ్చాత్తాపడ్డాడు. దానికి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు, తప్పు చేస్తాడు, కానీ గర్వించకుండా, అహంకరించకుండా తన తప్పు చేసిన తప్పుని గ్రహించి పశ్చాత్తాపడి క్షమాపణ కోరి దేవుని చేతిలో పడి ఏం చేస్తాడు? క్షమాపణ పొందుకున్నాడు. కాబట్టి నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు అని వాక్యం తెలుస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలండి? దావిది ఏం చేయాలా? దావిది చేసిన తప్పుకి ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ దేవుడు కృప కలిగినాడు, కనికరం గలవాడు కాబట్టి పశ్చాత్తాపడిన తర్వాత క్షమించి దేవుడు దావీదు ఆయుష్ కూడా పొడిగించాడు. సో మనకు సమస్యలు, మన సవాలు మనం ఎదుర్కొన్నప్పుడు అధిగమించడానికి మన క్షమాపణ తత్వం కూడా కావాలి. చాలాసార్లు మనం అహంతో నేను ఎందుకు సారీ చెప్పాలనుకుంటాం కదా. నేను ఎందుకు సారీ చెప్పాలి? వై షుడ్ ఐ సే సారీ? ఒక సారీ చెప్తే అయిపోతుంది, క్షమించి దేవా అని అడిగితే అయిపోతుంది. కానీ ఏం చేస్తావు? మన అహంకారంతో, గర్వంతో నేను అడగను, నేను చేయను అనుకుంటాను. నేను వెళ్తున్న ప్రతి సమస్య, నేను ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, నేను ప్రతి సవాలుకి జవాబు నువ్వే ఇచ్చినావు కదా. హిందీలో ఒక సాగు ఉంటుంది, హర్ సవాలుగా జవాబు. ప్రతి సమస్యకి పరిష్కారం దేవుడు కాబట్టి ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నా దేవుడికి జవాబు ఇచ్చేవాడు ఉంటాడు. దాని జీవితంలో చిన్న చిన్న విషయాలు కాదండి, ప్రతిరోజు ఒక టెన్షన్, ప్రతి ఒక్క ఛాలెంజ్, కానీ అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తారు? క్రమక్రమంగా ఎన్ని యుద్ధాలు చేస్తున్నారు. ఇక్కడ వెళ్తే యుద్ధము, అక్కడ వెళ్తే యుద్ధం, ఇంకా అనుకుందాం కూర్చొని, దేవాలకు ఎందుకు ఇన్ని యుద్ధాలు? అసలు ఎంతకాలం కొట్లాడుతూ ఉండాలి, ఎంతకాలం శత్రువులను వెంబడిస్తుంటారు, ఇంకా ఎంతకాలం, హౌ లాంగ్? అన్ని విషయాలు కూడా హీ నెవర్ క్వశ్చన్ గాడ్. దేవుని జడ్జ్ చేయలేదు, దేవుని క్వశ్చన్ చేయలేదు, దేవుని అడగలేదు. అన్ని విషయాలలో కూడా దేవునికి సమర్పించుకున్నాడు, దేవుని అడిగినాడు. చిన్న యుద్ధమైన, పెద్ద యుద్ధమైన ప్రతి యుద్ధము జయించగలిగినాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీని జయించుకోలేకపోయినాడు. తన ఫ్యామిలీని అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేయలేకపోయాడు. చేసిన పాపము ఇంటికి చుట్టుకున్నది. ఒక కుటుంబాన్ని నాశనం చేసినాడు. ఆ నాశనం చేసి దేవుడు క్షమించినా కానీ వాక్యం కలుస్తారుగా తన ఇంట్లోనే అన్నదమ్ములు గొడవపడుతున్నారు కదా. అన్నచెల్లెల మధ్యన అక్రమ సంబంధం ఉన్నది కదా. కొంచెం భార్య తృణీకరించడం చూస్తాం. అంత వ్యతిరేకతని మనం తన ఇంట్లోనే చూడగలుగుతున్నాం. దేవుని దృష్టిలో ఒక బెస్ట్ పర్సన్ ఉండిపోయినాడు, కానీ ఒక బెస్ట్ ఫాదర్ ఉండలేకపోయినాడు, గద్దించలేకపోయినాడు, తిట్టలేకపోయినాడు. తప్పు తెలిసాక కూడా అప్షలోకి ఎందుకు కోపం వచ్చింది? అమ్మునాను ఇంత పని చేశాక కూడా నువ్వు వచ్చి గద్దించలేదు, వాడిని కొట్టలేదు, తిట్టలేదు, వాడిని ఏం చేయలేదు. వెనుకేసుకొచ్చిన ఆలోచనతో కోపం పెట్టుకొని అన్న తమ్ముని చంపినాడు, నాన్న కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు సింహాసనం కావాలి, నేను రాజు అవ్వాలి, మా నాన్న బ్రతుకుంటే ఈ విధంగా కాదు, నాన్న చంపేస్తే ఆ సీట్ నాకు వస్తుంది.
ఆ సింహాసనం నాకు వస్తుంది. ఈ మధ్యకాలం అనేక ఇన్సిడెంట్స్, కన్న కొడుకు తండ్రిని నడి నోడులో నరకడం చూసినాం. చిన్న చిన్న విషయాలే, ఇంట్లో గొడవలు ఉండొచ్చు, డబ్బు విషయం ఉండొచ్చు, ఏదైనా కానీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాక్యంలో రాయబడ్డది, పిల్లలు తండ్రి పైన ఏం చేస్తారంట, ఎదిరిస్తారు. ఫాదర్ అగేన్స్ట్ చిల్డ్రన్, చిల్డ్రన్ అగేన్స్ట్ ఫాదర్, మదర్ అగేన్స్ట్ డాటర్, డాటర్ అగేన్స్ట్ మదర్. అంటే కాలము సమీపం ఉన్నది. అందరం కూడా మనము ఎత్తబడి గుంపులో ఉండాలి. దేవుడు రాకడ ఆలస్యం అవుతుంది అనుకుంటాం, కానీ దేవుడు రాకడ సమీపం ఉన్నది. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఇస్ వెరీ సూన్. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. మనము సిద్ధపడి ఉండాలి. మనం ఇంకా ముందు గమనిస్తే Psalms 32 verse 5. I acknowledge my sin to you, and my iniquity I have not hidden. I said, I will confess my transgressions to the Lord, and you forgive the iniquity of my sin. ఏమన్నాడు? నేను చేసిన తప్పు నేను ఎరిగి ఉన్నాను, నేను దాచిపెట్టట్లేదు, ఎరిగినాను. కాబట్టి ఏమైనా వాక్యం సార్, ఐ విల్ కన్ఫెస్ మై సిన్, నేను నా తప్పిదాన్ని నేను ఒప్పుకుంటాను, నువ్వు నన్ను క్షమించినవు. చాలాసార్లు మనం తప్పు చేసి దాచిపెట్టడానికే ప్రయత్నం చేస్తాం, తెలిసిపోతే మనం అనుకుంటాను. మన 10 మనుషుల దృష్టిలో దాచిపెట్టవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఏ తప్పు ఏ పాపం కూడా మనం దాచిపెట్టలేదు. ఆమేన్. సో మనం ఏం చేయాలి? మనం నేర్చుకొని మనం దేవుని ఏ విషయంలో సహాయం అడగాలి? దేవా, పాపంలో పడిపోకుండా ఉన్నట్లు నువ్వు నాకు సహాయం చేయి. నేను మానవుని తరచుగా పాపంలో పడిపోతాను, పాపంలో పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ హెల్ప్ మీ సో దట్ ఐ విల్ నాట్ ఫాల్ ఇంటూ సిన్. యోసేపు కూడా అంత మంచిగా ట్రైన్ అయినాడు కాబట్టి 44 భార్య వచ్చి కదా నాతో ఉండు అని అన్నప్పుడు ఐ కెనాట్ సిన్ అగేన్స్ట్ గాడ్ అని చెప్పగలిగాడు. నేను దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపము చేయలేను. దేవుని భయం తనలో ఉంది కాబట్టి పాపాన్ని తృణీకరించినాడు, విసర్జించినాడు. మరి యోసేపు గురించి రాయబడ్డదండి, ఆయన హృదయాంశుడండి. అందుకే వాక్యం ఏం రాయబడ్డది? నేను ఎవరినైతే ఏర్పాటు చేస్తున్నా అపవాది వాళ్ళనే దొంగలిస్తాడు. గాడ్ ద ఎనిమీ విల్ కమ్ అండ్ డిస్ట్రాయ్ మై ఓన్ ఎలెక్ట్ అని వాక్యం తెలుస్తుంది. నేను ఎవరైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నానో లేదా చోస్ చేస్తున్నానో వాళ్ళనే అపవాది దొంగలిస్తాడు. ది ఎనిమీ ఈస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్ ది షెపర్డ్. వాక్యం ఏం రాయబడ్డది? గొర్రెల కాపరిని నాశనం చేస్తే గొర్రెలు చెదిరిపోతాయి. సో దావీదు ఇశ్రాయేలు ప్రజలకు గొర్రెల కాపరి ఉంచాడు. ఒక రాజులో ఉన్న గొర్రెల కాపరి ఆయన, రాజ్యానికి ఒక కాపరిని పాపంలో పడేసి జనాలందరూ ఆయన రాళ్ళతో కొట్టి చంపితే రాజ్యంలో దావీదు ఉండడు. దేవుడు ఏం చేశాడు? ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, పశ్చాత్తాపం అంగీకరించి క్షమించి దేవుని చేతిలో పడ్డాడు కాబట్టి, తన గొప్ప కృప వలన బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ గ్రేస్ దేవుడు ఏం చేశాడు? దానిని క్షమించి తన రాజ్యాన్ని ఇచ్చి ఏం చేశాడు? తన కుమారుని కూడా రాజ్యం ఉండే విధంగా కూర్చోబెట్టాడు. అక్రమ సంబంధంతో పుట్టిన కొడుకుని చంపేసి అదే భార్య ద్వారా కన్ఫర్మ్ అంటే వివాహం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే సొలొమోను పుట్టిన తర్వాత సొలొమోనుకి ఆ స్థాయి దక్కింది. దేవుడు ప్రేమ కలవాడండి. ఇల్లీగల్ కానీ లీగల్ అయిన తర్వాతనే లీగల్గా పుట్టిన కొడుకునే ఏం చేశాడు? ఆ పాపంని దావీదుతో పాటు ఆ కుమార్తెతో కన్నా పాపం కూడా తొలగించాడు. ఇప్పుడు సొలొమోను ఎవరు? లీగల్ సన్. ఎవరికి? బత్షెబాకి. బత్షెబాని మళ్ళీ వివాహం చేసుకుని తన భార్య స్వీకరించిన తర్వాత, కుమారుడు పుట్టిన తర్వాత దేవుడు తనకి ఇచ్చిన నిబంధన వాగ్దానం ప్రకారం సొలొమోనుని రాజుగా నియమించాడు. సో దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, నేను ముందుకు నడిపిస్తాడు.
ఈ ఒక మాట మనం రీసెంట్గా వాక్యం చదువుతుందో ఒక మాట గుర్తొచ్చింది. డ్యూటరానమీ చాప్టర్ 23 verse 5. ద్వితీయోపదేశకాండం 23:5. ఈ మాట చాలా బాగుంటుంది. Nevertheless, the Lord your God would not listen to Balaam. Amen. But the Lord your God turned the curse into a blessing for you because the Lord your God loves you. ఏమిటి వాక్యం? బాలాన్ని పంపించినారు. ఎందుకు? బాలాం వచ్చి శపిస్తాడని బాలాం 10 సార్లు అడిగితే బాలాం వెళ్ళి శపించడానికి వెళ్ళినా కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆ శాపంని ఆశీర్వాదకరంగా మార్చాను. ఎందుకంటే రీజన్ ఏంటిది చూడండి. బికాస్ ద లార్డ్ యువర్ గాడ్ లవ్స్ యూ. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక శాపంని ఆశీర్వాదకరంగా మార్చాడు. సో మన జీవితంలో కూడా మనల్ని ఎవరు శపించినా డోంట్ వరీ, చింతించగెందుకు? శాపము నీ పైన విడుదల చేయబడితే ఆ శాపంని దేవుడు ఆశ్చర్యకరంగా మార్చి. ఎందుకు? నువ్వు స్మార్ట్గా ఉన్నావని కాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఆ ప్రేమని తాకి శాపము ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. A curse will turn into a blessing when the curse will hit the love of God. అంటే నిన్ను తాకాలంటే దేవుని ప్రేమ దూచుకుంటా రావాలి. దేవుని ప్రేమని ఆ శాపం దూచుకుంటా వెళ్ళినప్పుడు ఏమవుతుందంట? శాపము ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. రైట్? సో మనం దేనికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఏ చేతబడి కానీ ఏ శాపానికి కానీ మనం గురి కాము. దేర్ ఇస్ నో కర్స్ విచ్ విల్ డిస్ట్రాయ్ us. ఎవడు ఏ శాపనాగా చేసినా కానీ నేను శపించబడదు. ఎందుకంటే నేను దేవుని దృష్టిలో యథార్థంగా లేకపోయినాను, నేను దేవుని దృష్టిలో వ్యతిరేకంగా ఉన్నాను. బికాస్ గాడ్ లవ్స్ మీ. అక్కడ ఇస్రాయేల్ మీద నిజంగా దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నారా? వాళ్ళు ఎంత మొండుగారంటే దేవుడు తగ్గించుకున్నాడండి. నేనే తగ్గుతాను, నా ప్రజలు తగ్గట్లేదు కాబట్టి నేను వాళ్ళని ప్రేమించిన కాబట్టి ఇఫ్ ఐ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ మై లవ్ ఐ హ్యావ్ టు హంబుల్ మై సెల్ఫ్. దేవుడు రోషం కలిగిన వాడండి, అగ్ని పంపించగలుగుతాడు, భర్త ఏమైనా చేయగలుగుతాడు నాశనం చేయడానికి. కానీ ఏం చేస్తున్నాడు? ఆ రోజు నోవాతో నా ప్రజలు ఇక్కడి మీద నాశనం చేయనని వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం ప్రకారం, ఆ నిబంధన ప్రకారం ఈరోజు కూడా ఏం చేస్తాడు? దేవుడే తను తాను తగ్గించుకొని ప్రేమించి వాళ్ళని శపించిన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. కీర్తనలు 51. కీర్తనలు 51 Psalms 51. Verse 10 and 11. Create in a clean heart, O God, and renew a steadfast spirit within me. Do not cast me away from your presence, and do not take your Holy Spirit from me. ఏమన్నా రెండరే మాట్లాడు. దేవా నా హృదయ అంతరంగంలో ఎన్నో కాబట్టి ఏం చేయాలంట? క్రియేట్ ఇన్ ద క్లీన్ హార్ట్ ఆఫ్ గాడ్. నువ్వు నన్ను కడిగి పరిశుద్ధపరచు. ఇంకేం చేయాలంట? నీ పరిశుద్ధ ఆత్మని నా దగ్గర నుంచి తీసివేయకు. అంటే దావీదు విజయానికి కారణము ఆయన ఎంగింది ఏంటిది? పరిశుద్ధాత్మ నింపుదల నాలో ఉంది, నేను అభిషేకింపబడిన వాడిని, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కాబట్టి నేను చుట్టుపక్కల ఉన్న ప్రతి యుద్ధాన్ని నేను గెలవగలిగినాను, నేను జయించగలిగినాను. నా క్షమాపణ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నాలో కార్యం చేశాడు కాబట్టి నేను తప్పు చేస్తే నేను గ్రహించి క్షమాపణ అడిగి క్షమించబడిన తర్వాత దేవుడు నా జీవితంలో కార్యం చేసినాడు. సో మనం ఏమడగాలి? దేవాన్ని పరిశుద్ధాత్మని నా దగ్గర నుంచి తీసివేయరు. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిందని పరిశుద్ధాత్మ? సంసోను విడిచిపెట్టి వెళ్ళింది. ఎప్పుడైతే సంసోను పరిశుద్ధాత్మ నింపుదలతో ఉన్నాడో ప్రతి యుద్ధము గెలవగలిగాడు, అనేక గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ when the Spirit of God left Samson, పరిశుద్ధాత్మ దేవుడు
సంసోని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆయన మామూలు మనిషిగా మార్చబడ్డాడు. తనలో శక్తి మొత్తము పోయింది, ఏమి చేయలేని పరిస్థితి. మరలా ఎప్పుడైతే పరిశుధాత్మ నింపుదల పొందుకున్నాడో ఏం చేస్తాడ, యుద్ధము శత్రువుని జయించగలిగాడు. ఆ టెంపుల్ లేకపోతే ఆ బిల్డింగ్ కూల్చగలిగినాడు. ఎందుకు? తిరిగి పరిశుధాత్మ శక్తి పొందుకున్నాడు కాబట్టి, మరొకసారి నింపబడ్డాడు కాబట్టి ఆయన జయించగలిగినాడు. సో దానికి ఏమని అండర్స్టాండింగ్ ఏంటిది? డు నాట్ టేక్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. నీ ఆత్మ నాకు తోడుగా ఉంటే నేను ఏమైనా చేయగలను. హల్లెలూయా. సమస్తము సాధ్యం. ఇప్పుడు when the Spirit of God is with you, when God is with you, all things are possible. వ్యక్తిగతంగా మనం ఓడిపోయిన వారము, కానీ దేవుడు జతపరచబడితే ప్రతి దాంట్లో మనం గెలిచిన వారం. అందుకే వాక్యం అనుసరిస్తారు, యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. నువ్వు ఓడిపోయిన వాడిని కాదు, మనం ఓడిపోయిన వాళ్ళం కాదండి. నువ్వు క్రైస్తవ విశ్వాసి కాబట్టే నీకు ఇండియన్ సిటిజన్షిప్లో నేను మైనారిటీగా చూసిండొచ్చు. దేవుని దృష్టిలో ఏంటిది? రాయల్ ప్రీస్ట్హుడ్. యు ఆర్ చోజన్ జనరేషన్. యు ఆర్ రాయల్. You are a royalty in the sight of God. You are a king and a priest in the sight of God. You are the servant of the most holy God. God has chosen you. God has chosen me. God has chosen us. ఈ లోకరీతిగా హై స్టాండర్డ్ కానీ దేవుడికి ఇవ్వలేదండి. నువ్వు లోకరీతిగా ధనికుడు దరిద్రుడు, దేవుని దృష్టిలో దేవుని కుమారుడిని, కుమార్తెని. And the word of God says, the Lord your God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకం నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, లోకం నీకు సహాయం చేసినా చేయకపోయినా, నీకు స్కీమ్స్ వచ్చినా రాకపోయినా, రేషన్ ఉన్నా లేకపోయినా, ఆర్థిక ఒత్తిడి ఉన్నా లేకపోయినా, దేవుడు నీకు సదాకాలం తోడై ఉంటాడు. The presence of God will be with you. The hand of God will be with you. He will never leave you nor forsake you, because God loves you. ప్రతి శాపం ఏం చేస్తా ఉంటాడో ఆశీర్వాదకరంగా మార్చు. సో నీకు తెలుసు, మనకు తెలుసు నా జీవితంలో ఎలాంటి శాపం పని చేస్తుంది. ఒక నిజంగా శాపం పని చేస్తున్నట్లయితే నువ్వేం మాట్లాడాలి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ శాపము ఆశ్చర్యకరంగా మార్చబడును గాక. నువ్వు ప్రవచించాలి. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు నెరవేర్చబడ్డాడు. దానికి హృదయంలో నమ్మినాడు, నోటితో ఒప్పుకున్నాడు, గొలియాతని జయించగలిగినాడు. నువ్వు హృదయం నమ్మాలి, నాలో శాపం లేదు ఉన్నట్లయితే పలుకు. ఆ శాపం ఏం చేయాలంట? నీ చేతిలో ఉన్నది, నీ నోటిలో ఉన్నది. నువ్వు ఏం చేయాలి? దాన్ని ఆశ్చర్యకరంగా మార్చగలుగుతావు. నువ్వు పలికినప్పుడు దేవుడు నీతో జతపరచబడి ప్రతి శాపంని ఆశ్చర్యకరంగా మారుస్తాడు, నీకు విజయం ఇవ్వబోతాడు. సో వీఆర్ కాల్డ్ ఓవర్కమర్స్. I will overcome every challenge. We should declare. మనం చెప్పాలి, నేను ప్రతి సవాల్ని ఎదుర్కొంటా దాన్ని జయిస్తాను. ఎదుర్కోవడం ఒక ఎత్తు, జయించడం ఒక ఎత్తు. ఎదుర్కోవడానికి దేవుడి సాయం అవసరం లేదు, అవునా? నీకు ఒక ప్రాబ్లం రావడానికి దేవుడి సాయం అవసరం లేదు. ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి దేవుని అవసరం, మనకు అవసరం. దేవుని సాయం నాకు అవసరం కాబట్టి, సో వాట్ ఐ సపోజ్ టు లార్డ్, ఐ విల్ ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్, బట్ లార్డ్ హెల్ప్ మీ టు ఓవర్కమ్ ఎవ్రీ ఛాలెంజ్. దేవుడు అనేక సవాళ్ళని ఎదుర్కొంటున్నాను, కానీ దాటడానికి నా చెయ్యి పట్టుకొని నువ్వు నన్ను దాటించు అని అడిగితే దేవుడు మనల్ని దాటిస్తాడు. సో వాట్ ఐ సపోజ్ టు దేవుడు, మనము పరిశుద్ధాత్మకి సమర్పించుకుంటే ఏం చేస్తాము? We will overcome every challenge. When you humble and submit yourselves to the authority of God, when you humble and submit yourselves to the Holy Spirit, the Spirit of God will lead you, guide you and strengthen you, and He will help you to overcome all challenges. And సవాల్ రావని చెప్పట్లేదు, సవాల్ వస్తుంది, ఆన్సర్ ఎక్కడ ఉంది? దేవుడిలో ఉంది. With me all things are possible. With God I can overcome. So we are all not losers, we are winners and we are overcomers. Amen. God bless this word.